అమావాస్యకు విధ పరస్పరం అన్వయం కలిగిన కుహు కుహు అనే ధ్వని చేసేది అమావాస్యలాగా నలుపుగా ఉన్నది అని అర్థం అన్నమాట. తిరియక్ అడ్డంగా ధృత ధరింపబడిన స్ఫటికపు యొక్క చిన్న దండాలు వర్తిన ఉన్నట్టి మదాధికేన బాగా మదిం కలిగిన టికేనా కోకిల హస్తంలో కలిగిన ఏకా ఒక ఆలీత మా దమయంతిని అన్వవర్తత వెంబడించింది. తర్వాత దమయంతిని కోకిల ఎత్తుకున్న చెలికత్తె వెంబడించింది. ఆ కోకిల కుహు కుహు అని కూసేది కృష్ణపక్షపు నలుపుకు సమానంగా ఉన్నది. బాగా నల్లదైంది. స్పష్టంగా కుహు అనే పదాలను అంటే అలపుతుండగా కుహుధ్వనులను కుహు పదార్థమైన అమావాస్య పరస్పర అన్వయం కూడా కలిగినట్టిదై ఉంది. అంటే తాదాత్మ్యం కలిగింది. అంటే ఒక్క కుహు పదమే కోకిల ధ్వని చెప్తోంది. ఆ కుహు పదమే అమావాస్యకు కూడా అర్థాన్ని ఇలా రెంటికి ఒకటే పదం వాచ్యం అవటం వల్ల తాదాత్మ్యం ఏర్పడి కోకిలలో కుహు ధ్వని ఉంది. దాంతోపాటు కుహు పదార్థమైన అమావాస్య వంటి నలుపు రంగు కూడా ఉన్నది. అమావాస్య కృష్ణపక్షానికి కడపటి ఎల్ల అవుతోంది కనుక కుహు కుహు అనే ధ్వని చేస్తున్న అమావాస్యలాగా దట్టమైన నలుపు వన్నె వహించి ఉంది. అలాగే ఆ కోకిల యుద్ధంగా చెంచబడిన అడ్డంగా ఉంచబడిన స్ఫటిక దండం మీద వాలిందన్నమాట. ఇంకా అది మిక్కిలి మదించి ఉంది. అలాంటి కోకిలను చేతో పట్టుకొని చెలికత్తె దమయంతిని వెంబడి శిష్యాః కళా విధిషు భీమ భుజో వయస్య వీణామృదుక్వణన కర్మఠియ ప్రవీణ ఆసీనమేనముపవీనయితుం యుయుస్త గంధర్వరాజతనుజామనుజాధిరాజం. వీణను మృదు కోమలంగా క్వణన వాదించటం లేదా వాయించడం కర్మణి అనే పనిలో ప్రవీణాః నిపుణులైన తనుజాః గంధర్వరాజ కన్యలు కళావిధిషు భీమభూ అంటే సంగీత నృత్య గీతాది కళలలో విద్యలలో భీమభూ దమయంతికి భువః అంటే భీముడి కుమార్తె అయిన దమయంతి శిష్యాః శిష్యురాళ్ళై వయాహ చెలికెత్తలుగా అభవన్ ఉండారు. తాహ అట్టి గంధర్వరాజ తనజా గంధర్వరాజు యొక్క కన్యకు ఆసీనం కూర్చుండిన ఏనం ఈ మనుజాధిరాజం నరులకు రాజైన నరుని ఉపవీనయితం వీణచే గానం చేయటానికి యుయుహు వెళ్ళారు. వీణను కోమలంగా వాయించే పనిలో నిపుణురాలైన గంధర్వరాజపుత్రిక నాట్య గాన కళా విద్యాభ్యాసంలో దమయంతికి శిష్యురాళ్ళుగా ఉండి చెలికెత్తెలయ్యారు. అలాంటి గంధర్వరాజపుత్రికలు ఆసీనుడై ఉన్న నలమహారాజు దగ్గర వీణతో గానం చెయ్యటానికి వెళ్ళారు. అది భావం అక్కడ. ఇట్లా చక్కని అర్ధతాత్పర్యాలు రాసి చక్కని దిశానిర్దేశం చేసిన బ్రహ్మశ్రీ ఉడాలి సుబ్బరామ శాస్త్రి గారికి శతాధిక వందనాలు. తాసామభాసత కులంగ దృశాం విపంచి కించిత్ పురః కలిత నిష్కల కాకలీకా భైమీ తథా మధుర కంఠ లతోపకంఠే శబ్దాయుతం ప్రథమమ ప్రతిభాసవతీవా. కురంగదృశాం మృగాక్షులైన తాసాం ఆ గంధర్వరాజపుత్రికల యొక్క విపంచి వీణ కించిత్ కొంచెం పురః కలిత పురః మొదట
కలిత స్వీకరింపబడిన నిష్కళ విశేషం లేని అంటే సామాన్యమైన కాకలీలా మధురమైన స్ఫుటంలో ధ్వని కలిగిందై భైమీ దమయంతి యొక్క తథా అటువంటి మధుర మనోహరమైన కంఠలత కంఠస్వర సంతతి యొక్క ఉపకంఠే సమీపంలో శబ్దాయుతం సంగీత రూపమైన శబ్దం చేయటానికి ప్రథమం మొదటి అప్రతిభాతాయివ ప్రతిభ లేని దానిలా అభాసత భాషించింది. ఆ లేడి కళ్ళ గంధర్వరాజపుత్రికల వీణ కొంచెం మొదట సాధారణమైన మధుర స్వరం కలిగిందై దమయంతి యొక్క అంతటి మధురమైన కంఠస్వర సంతతి ఎదుట సంగీత రూపమైన శబ్దాన్ని చేయటానికి మొదట ప్రతిభ లేనిదిగా అనిపించింది. విద్యాధికుల సమక్షంలో అల్ప విద్యల యొక్క కంఠం స్ఫురించదు కనుక ఇది ఉచితమని ఆశయంగా చెప్పాడు. సాయద్ధృతా కిల కళా గుణ భూమి భైమీ తులాదిగతయే స్వర సంగతాసీత్ తం ప్రాగసా నవినయం పరివాదమేచ్చ లోకేధునాపి విహితా పరివాదినీతి. సా ఆ గంధర్వరాజపుత్రికల వీణ ధృత వహించబడిన లేక పట్టుకోబడిన అఖిలం సమస్తాలై కళా నృత్య గీతాది విద్యల యొక్క గుణ సౌశీల్య సౌందర్యాది గుణాల యొక్క భూమా ఆధిక్యానికి భూమి స్థానమై భైమీ దమయంతి యొక్క తులా సామ్యాన్ని అధిగతయే పొందటానికై ఎందువల్ల స్వరసంగత స్వరధ్వనితో సంగత కూడినదైన అలాగే స్వరసం స్వయంగా అనురాగాన్ని గత పొందిందిగా ఆసేత్ అయ్యిందో అసౌ ఆవీన ప్రాక్ అంతకు పూర్వం తం అటువంటి దమయంతి సామ్యాన్ని పొందకోరింది అని అభినయం వినయరాహిత్యాన్ని అంటే అహంకారం అనే పరివాదం నిందను ఎచ్చా పొంది అధునాపి ఇప్పుడు కూడా లోకే ప్రపంచంలో పరివాదం కలదిగా పరివాదిని అని పిలువబడిందిగా విహిత చేయబడి ఆ గంధర్వ రాజపుత్రికల వీణ సకల కళలకు గుణ అతిశయాలకు స్థానమైన దమయంతితోటి సామ్యం పోలిక పొందటానికై దమయంతి కంఠస్వరంతో సమానమైన స్వరాన్ని పొందటానికై స్వరాలతో కలిసిందైంది. అలాగే తానే అనురాగాన్ని వహించి కనుక ఆ వీణ పూర్వం దమయంతితోటి సామ్యాన్ని కోరటం అనేది అంటే అహంకారాన్ని పొందిందని పరివాదం చేయబడింది. ఇప్పటికీ అంటే వ్యుత్పత్తి చే పరివాదిని అని చెప్పబడుతుంది. ఈ వీణకు పరివాదిని అని పేరు, దానికి అంత డొంక తిరిగి చెప్పారు. అలా పేరుండటం వల్ల పై వర్ణనానికి అవకాశం బాగా ఉంది. నాదం విషాదమధురంతముజ్జగార సాభ్యాస భాగవనిత్ల కుంజరస్య స్తంభేరమేవ కృత సశ్రుతిమూర్ధకంప వీణా విచిత్ర కరచాపలమా భజంతి. సా ఆ గంధర్వ రాజపుత్రికల చేత స్వర సమ్మేళనం పొందబడిన వీణ అవని భృత్ కుంజరస్య అవని భృత్కుల రాజవంశానికి కుంజరస్య శ్రేష్ఠుడైన నలుడి యొక్క ఇంకొక రంగంగా అవని భృత్కళ పర్వత సమూహంలో కుంజరస్య ఏనుగు యొక్క అభ్యాసం అంటే సమీపాన్ని భాక్ పొందిందై సా అటువంటి కృత చేయబడిన
సశ్రుతి 22 శృతులతో కూడిన షడ్జమాల యొక్క మూర్ధానాద ప్రాంతంలోని కంపిత స్వరం కలిగిన లేదా సశ్రుతి ఆ ధ్వనిని శ్రవణం చేయించే జనుల యొక్క మూర్ధా శిరస్సు యొక్క కంపా కదలిక ఆహా ఏం బాగుందిరా అని మన ఆహారం ఓహో చెప్తుంటారే అలాగే 2 చెవులతో కూడిన మూర్ధా శిరస్సు యొక్క కంపా కదలిక కలిగి విచిత్ర కరచాపల విచిత్రాలైన కరహస్తాల యొక్క చాపలం చాంచల్యాన్ని అంటే వేళ్లతో చేతులతో తలతో ఊగుతూ అందరూ కూడా ఆనందపడు తొండం యొక్క చాపలం మరించిన చాపల్యం గల అభజంచి చక్కగా పొందుతుంద స్తంభేరమివ ఆడ ఏనుగులాగా నిషాద మధురం నిషాదమనే స్వర విశేషం చేత మధురం రమ్యంగా తదం బిగ్గరగా నాదం ధనిని ఉజ్జగారా ప్రకటించింది. ఆ వీర గంధర్వ రాజపుత్రికల చేత స్వరాలతో కోర్పబడి రాజవంశంలో శ్రేష్ఠుడైన నరుడి యొక్క పర్వత సమూహంలో ఏనుగు యొక్క సమీపాన్ని పొందినట్టుగా కనబడి తర్వాత 22 శృతులతో కూడిన షడ్జం యొక్క నాద ప్రాంతంలో కంపం చేసింది లేదా దా ధ్వనిని వినే శ్రోతల శిరాలను కంపింపచేస్తున్నదై అని లేదా 2 చెవులతో కూడా తలను ఆడిస్తున్నట్టుగా అంటే ఆ వీణాధ్వనిని 2 చెవులతో శ్రోతలు వింటూ తలలూపుతున్నట్లుగా చేసి అలాగే వీణావాదన కాలంలో చేతులలో నానా విధాలైన చలనం కూడా ఏర్పడుతుంది. వేళ్లను కదిలిస్తుంటారు, చేతులు కదిలిస్తారు. ఆ విధమైన చలనం వల్ల కూడా చేతి వేళ్లను కదిలించడం వల్ల ధృతవాద రూపమైన చలనం ఏర్పడుతోంది. అంటే గజపక్షంలో ఏనుగు పక్షంలో ఇక్కడేమో వీణ పక్షంలో ఆ ఏనుగు పక్షంలో మనోహరాలైన తొండపు కదలికలు కలిగి ఉంది అని అర్థం. ఇక్కడ వాటితో పాటు ఆడ ఏనుగులాగా ఆ వీణ మధురంగా బిగ్గరంగా ధ్వని చేస్తోంది. అలాగే షడ్జాది స్వరాలకు మిక్కిలి సూక్ష్మాంశాలు శృతి చేయబడి చెప్తారు. అందులో షడ్జంలో 4, వృషభంలో 3, అలాగే మధ్యమంలో 4, పంచమంలో 4, దైవతంలో 3, నిషాదంలో 2 అనేవి శృతుల సంఖ్య ఉంటాయి. ఇవన్నీ కలిపితే 22 ఏర్పడతాయి. అలాగే షడ్జం మయూరో వదతి గాన వృషభ భాషిణ అయావికంతు గాంధారం క్రౌంచ క్వనతి మధ్యమం పుష్పసాధారణే కాపే పికః కూజతి పంచమం దైవతం ప్రేషణే కాశే అగాపే చరితే ధృష అవంచకః. షడ్జమంలో నమల్, వృషభంలో గోవులు, గాంధార స్వరంలో మేకలు, గొర్రె, మధ్యమ స్వరంలో క్రౌంచ పక్షులు, అలాగే పంచమ స్వరంలో వసంత ఋతువులో కోకిల, దైవత స్వరం గుర్రాలు, నిషాద స్వరం ఏనుగులు పలుకుతాయి. అది వడ్లక్. ఆకృష్యసారమఖిలం కిము వల్లకీనం తస్యా మృదుస్వరమనజ్జి న కంఠనాళం
తేనాంతరం తరళభావమవాప్య వీణా హీనాన కోణముముచత్ కిము వాలయేషు. పల్లకీనాం అంటే వీణల యొక్క వల్లకి కాదు, పల్లక వల్లకీనాం వీణల యొక్క అఖిలం సమగ్రమైన సారం ముఖ్యమైన అంశాన్ని ఆకృష్య సంగ్రహించి మృదుస్వరం కోమలమైన స్వరం కల ఆ దమయంతి యొక్క కంఠనాళం కంఠము యొక్క కాడను ఆసర్జికిమువ స్పృశించటం లేదా అని అర్థం, అంటే స్పృశిస్తారు. అలా కాకపోతే వీణాధ్వని కొంచెం దమయంతి యొక్క కంఠధ్వని కంటే మాధ్యమిక రామగానంలో ఉంది. అదే ఇక్కడ మగాడు కూడా పాడుతున్నాడు అని అనిపిస్తుంది. అలా కాకపోతే వీణాధ్వని కంటే దమయంతి యొక్క కంఠధ్వని కంతటి మాధుర్యం ఎక్కడిది? తేన ఆ కారణం చేత అంతరం లోపల ఉన్న తరల భావం ధ్వని యొక్క చాంచల్యాన్ని అంటే సర్వసారాన్ని లాగివేయటం చేత శూన్యమైన లోపలి భావాన్ని పక్షాంతరం ఇంకొక రకంగా అంతరం మనసుకు సంబంధించిన తరల భావం చాంచల్య భావాన్ని అవాప్య పొంది వీణ హ్రీణ సిగ్గుపడింది. లయేషు సామాన్యలలో అంటే లయకాలంలో, పక్షాంతరంలో అలయేషు గృహాల్లో కూడా కోపను వాదించడానికి ఏర్పడినటువంటి బ్రహ్మ వీణలన్నిటి సారాన్ని గ్రహించి ఆ దమయంతి కంఠనాళాన్ని సృష్టించాడా? అలా కాకపోతే వీణాధ్వని కంటే ఆమె కంఠధ్వనికి అంత మాధుర్యం ఎక్కడిది? దాని చేతనే లోపలి సారం తొలగినందువల్ల ఆ వీణధ్వని చాంచల్యాన్ని పొంది సిగ్గుపడినవాడి సామ్యాన్లో అంటే లయకాలంలో ఎండ్లలో కోణం అంటే వీణను వాదించే నక్కీని ఎంత ఒక మూలను విడవటం లేదు. వీణ సిగ్గుపడిదే కోణాన్ని ఆశ్రయించి అంటే వీణను వాదించే నక్కీని ఆశ్రయించిందనర్థం. లోన సారం లేని చాంచల్యాన్ని పొంది సిగ్గుపడి తద్దంపతి శృతి మధున్యదచాటు గాథ వీణాస్తదా జగురతి స్ఫుటవర్ణబంధం ఇత్థం యదా వసుమతిరతి గృహ్యకస్తాః కీరః కిరణ్ ముదా ముదీరయతి స్మ విశ్వాః. అధా తర్వాత ముందు వర్ణింపబడిన మధుర ధ్వని వెలువడిన తరువాత వీణలు తద్దంపతి ఆ భార్యాభర్తలైన దమయంతుల యొక్క శృతి చెవులకు మధుని తేనె వంటి చాటుగాథా ప్రియ గీతాలను అతి స్ఫుట వర్ణబంధం మిక్కిలి స్పష్టాలైన అక్షర విన్యాసాలు కలిగినట్లుగా
తథా అలా జగుహు పాడారు. తథా యథా ఏ విధంగా వసుమతీరతి గృహక వసుమతీరతి భూలోక రతీదేవి అయిన దమయంతికి గృహ్యక పంజరంలో ఉంచబడిందైన కీరహ చిరుక్ ముదం అక్కడి జనులకు ప్రీతిని కీరం కలిగిస్తూ ఇత్తం చెప్పబోయేట్లుగా విశ్వాహ సమస్తంగల చాటుగాదాహ వర్ణనా గీతాలను ఉదీరయతి స్మ ఉచ్చరింపబడుతోంది లేక పలుకుతోంది. పూర్వం చెప్పిన విధంగా వీణ నుండి మధుర ధ్వని వెలువడిన పిమ్మట అక్కడి వీణలు దంపతులైన నాదాలను దమయంతి విను చెవులకు ఇంపుగా కూర్చేటువంటి ప్రియ గీతాలు స్పష్టంగా వర్ణ విన్యాసాలు కలిగినట్లుగా చక్కగా పాడారు. అందువల్ల భూలోకానికి రతీదేవి అయిన దమయంతి చేత ఇంటిలోని పంజరంలో ఉంచబడిన చిలక అక్కడి జనులకు ప్రీతి కొలుపుతూ చెప్పబోయేటట్లుగా సమస్తాన్ని ప్రియ గీతాలను మాట్లాడుతూ పాడుతారు. అస్మాకముక్తిభిరవైష్యధయేవ బుద్ధే గాధం యువామతిమతిస్తు మహే తదాపి జ్ఞానం హినాగవసరావచనాద్భవద్వా భవద్భ్యా మేతావద వ్యసన ధారితమేవ న స్యాత్. అతిమతి అధికమైన బుద్ధి కలిగిన దాన, బాగా తెలివైన దాన, దమయంతి నలులారా ఇద్దరికీ అన్నమాట. అనైష్యదగా తెలుసుకోగలిగినారని యువాం మీరిద్దరు అస్మాకం మా యొక్క ఉక్తిభిరేవా మాటల చేతనే మేం చేసిన నీ స్థుతి చేతనేనే గాధం లోతుతనం గాధం అంటే లోతు లేనటువంటి అంటే గంభీరం లేకుండా ఉన్న అనైష్యధ అరకలవాడు తథాపి అయినా స్తుమహే స్తుతి చేస్తాం. ఈ ఎందుకంటే భవభ్యా మీ ఇద్దరి చేత నాగవసర మాట చెప్పటానికి తగిన సమయంలో అంటే మీ గుణాతిశయాలను తగిన విధంగా వర్ణించటానికి అవసరం ఉన్నా అవచనాత్ ఆ విధంగా చెప్పలేనందువల్ల ఏతావదపి ఇంత స్వల్పమైన జ్ఞానం మా యొక్క బుద్ధి అనవధారితమేవ నీకు చెప్పబడిందిగా పశ్చాత్ కారాలు అదేమిటంటే తెలియబడిందే కనుక కావాలి. మీ యొక్క గుణ అతిశయమే బుద్ధిహీనులమైన మమ్మల్ని స్థుతి చేయటానికి ప్రోత్సహిస్తోంది కనుక లోతులేని మతి కలిగిన మేము మిమ్మల్ని స్థుతిస్తున్నాం. ఇందువల్ల ఈ స్థుతుల చేత మా తెలివితేటలు తెల్లారేటట్టుగా కనపడతాయి, ఏమి అనుకోకండి అన్నట్టుగా అన్నారు. గొప్ప బుద్ధి కలిగిన దమయంతి నల మహారాజా రాణి గారు, మీరు మేము చేసిన స్థుతుల చేతనే మా బుద్ధి యొక్క లోతులేనితనాన్ని అంటే అగంభీరత్వాన్ని తెలుసుకోగల అంటే మేము ఎక్స్పర్ట్స్ కావనర్థం. అయినా మేము మిమ్మల్ని చెప్పాలి, పొగడా తప్పదు. ఎందుకంటే మీ గుణ అతిశయాన్ని వర్ణించటానికి తగిన సమయం ఉన్న వర్ణించలేకపోవటం వల్ల మా బుద్ధి యొక్క తక్కువతనం నిశ్చితం కనుక తప్పక నిశ్చితమే. అంటే మా దగ్గర ఆ మిమ్మల్ని పొగిడే అంత దృశ్యం లేదు. అది మీ ఇద్దరి గుణాతిశయమే బుద్ధిహీనులమైన మమ్మల్ని ప్రోత్సహిస్తోంది కనుక లోతులేని బుద్ధి గల వాళ్ళమైన మేము మిమ్మల్ని స్తుతి చేస్తాం. ఈ స్తుతి చేత మా జ్ఞానం కంటే అజ్ఞానం బయటపడుతున్నా మేము తప్పదు చెయ్యాలి. భూభృద్భ్రువాంక భూని భువి రాజశిఖామణే సాత్వంచాస్య భోగ సుభగశ్చ మమఃక్రమోయం యన్నా కపాల కలనా కలితస్య భర్తు
రత్నాపి జన్మని సతీ భవతి సఖేదః. హే దమయంతి, ఓ దమయంతి, భూభృత్ హిమాలయ పర్వతం నుండి భీమరాజు నుండి భవా ఉద్భవించిన సా ఆ పార్వతి త్వంచ నువ్వు భోగ సుభగస్య అంటే సర్ప శరీరాలచే పుష్పమాలను చందనాలు మొదలైన వాటిచే సుభగస్య సుందరుడైన రాజశిఖామణి రాజా చంద్రుడు శిఖామణి శిరోభూషణంగా కల శివుడి యొక్క రాజారాజులకు ఇక్కడ నలరగజులు రాజారాజులకు శిఖామణి శిరోభూషణంగా కలిగిన శ్రేష్ఠుడైన శివుడికి నలుడికి అంకభువి ఒడియందు వర్తతే ఉన్నది లేదా ఉన్నావు. అయం ఈ క్రమః పద్ధతి సమహ నీకు పార్వతీ దేవితో సమ. పరంతు కానీ భవతి నువ్వు అత్రాపి పూర్వజన్మలోనే కాక ఈ జన్మలో కూడా నాకపాల కలకా కలిత నాకపాల స్వర్గపాలకుడైన ఇంద్రుడి యొక్క కలన సాదృశ్యంతో లేదా అంశంగా ఉన్నవాడుగా కలితస్య చెప్పబడిన తెలియబడిన అయిన భర్త అయిన నరుడి సతీ సంబంధించిన దానభూతన ఎత్తు ఎందువల్ల సతీ పతివ్రతగానే వర్తసే ఉన్నావు. అత్ర ఈ జన్మలు నాక పాలక నాకలిత కపాల ధారణ చేత కూడని వాడుగా నా కపాల అన్నమాట. నాక కూడని వాడిగా లేని వాడే చేతిలో కపాలం ఉంటే శివుడు, లేకపోతే శివుడు కాదు నరుడు. అంటే కపాల ధారణచే కూడిన వాడుగా తెలియబడుతున్నా బ్రహ్మ కపాలం చేపట్టిన వాడైన ప్రసిద్ధుడైన భర్త అయిన శివుడికి సతీ సంబంధించిందవుతూ ఎత్తు ఎందువల్ల అసది అతని కంటే భిన్నురాలుగా చెప్పబడిందో. భేద పార్వతీ నీకు భేదం దుర్గ పూర్వజన్మల్లో దక్షకన్యయై సతీ అనే పేరుతో ప్రసిద్ధురాలై ఇప్పుడు హిమాలయుడి కన్యయై పార్వతి అనే పేరుతో తెలియబడుతుంది. అసతి సతీనామం లేనిదై ఉంది. నువ్వు ఈ జన్మలో పాతివ్రత్యం అనేతో సతిగా పతివ్రతగా ప్రసిద్ధి పొందావు. అలాంటి నీకు స్వాగతం. దమయంతి, హిమాలయ పుత్రిక అయిన పార్వతి, భీమపుత్రిక అయినటువంటి నువ్వు నాభరణాలను ఆభరణాలైనటువంటి సర్ప శరీరాలతో పాములతో పుష్పమాల్యాది భోగాలతో సుందరుడు చంద్రుడిని శిరోభూషణంగా దాల్చినవాడు రాజులలో శ్రేష్ఠుడైన శివుడికి ఇక్కడ నలుడికి కూడా ఇద్దరికీ తగి ఉన్న పార్వతి శివుడికి నువ్వు నలుడికి తగి ఉన్న ఈ విధంగా తమ తమ భర్తల ఒడిలో ఉండడం ఈ ఇద్దరికి కూడా సమానమే. కనుక నువ్వు పూర్వజన్మలోనే కాక ఈ జన్మలో కూడా ఇంద్రుడితో సమానుడైన భర్త అయిన నలుడికి సంబంధించిన దానవై సతిగానే అంటే పతివ్రతగానే ఉంది. అక్కడ సతీ పేరు, ఇక్కడ సతీ అంటే నీకు ఒక ఎడ్జెక్టివ్ అన్నమాట, విశేషం. పార్వతీయ బ్రహ్మకపాలాన్ని చేత పట్టుకున్నవాడుగా ప్రసిద్ధి చెందిన భర్త అయిన శివుడికి సంబంధించి ఉంది ఆయన. నువ్వు అసతిగా అంటే పతివ్రత కాకయే అంటే సతీదేవి కాకయ్య, అందుకని పవిత్రత లేకని కాదు, అసతిగా సతీదేవి అనే పేరు లేకపోయినా నీకు పార్వతికి ఏమీ భేదం ఏమి లేదు. ఆ పేరు ఒకటే, ఆ సతి నీకు లేదు, నువ్వు అసతివై. ఏషారతి స్ఫురతి చేతతి కస్యస్యాః సుతేరతిం జ్యుతిరథా త్వయి నాతదోతి త్రయ్యక్ష వీక్షణ భీతికృత నిర్జరత్వ సిద్ధాయురధ్వ మకరధ్వజ సంశయం కహ. హే నల, ఇప్పుడు ఈవిని ఆవిడ అయిపోయింది ఈయన.
నలరాజ ఏషా ఈ దమయంతి కస్య ఏవది యొక్క మనసు ఈ మనస్సులో రతి మన్మధుడి భార్య అయిన రతీదేవి అని పొరతి ప్రకాశిస్తుంది అందరి మనస్సులో. యస్యాహ ఏ దమయంతి యొక్క జ్యుతిరేవా శరీర కాంతి రతిం అనురాగాన్ని సూతే కలిగిస్తుంది. యవత యొక్క దేవకాంతి రతిని కలిగిస్తుందో ఆ విధంగానే రతి కాలేదని కూడా రతి కాకపోయినా రతి అంత సుందరంగా ఉంది. కహా ఎవడు నరుడవైన నీ విషయంలో త్రైయక్ష ముక్కంటికి, అక్ష అంటే కళ్ళు, త్రియక్షుడు అంటే మూడు కళ్ళు, త్రయంబకుడు అలాగే త్రైయక్ష ముక్కంటికి సంబంధించిన వీక్షణం దృష్టి చేత ఖలీకృత నాశనం చేయబడిన నిర్జరత్వ దేవత్వం చేత సిద్ధ ప్రసిద్ధమైన ఆయు జీవకాలం అంటే అమరత్వ రూపమైన దీర్ఘ జీవితం యొక్క సంశయం సందేహాన్ని మన్మధుడనే భ్రాంతిని ఆతనోతి కలిగిస్తుంది అంటే విస్తరింప. ఎవడు విస్తరింప చేయడు అంటే అందరు. మన్మధుడు దేవతాత్వాన్ని కలిగి ఉన్నందువల్ల అమరుడైన శివుడి నేత్రాగ్నికి దగ్ధుడై మృతి చెందాడు కనుక అతడు జీవిస్తాడనే విషయంలో సందేహం లేనందువల్ల ఇతడు మన్మధుడా కాడా అనే అనుమానం ఉంది. అవకాశం లేదు కనుక మీ ఇద్దరు అతి కాలంలో కంటే కూడా రతికా మూలంగా కంటే కూడా మనోహరమైన శోభను కలిగి ఉన్నారు మన్మధుడు నువ్వు. మహారాజా, ఈ దమయంతి హృదయంలో రతీదేవిగా స్మరిస్తుంది కానీ ఎవరి హృదయంలో స్మరించదు. ఎందుకంటే ఏ దమయంతి యొక్క శరీర కాంతి రతిని అంటే అనురాగాన్ని కలిగిస్తుందో ఆమె ఏ విధంగా రతి కాగలదు, ఏ విధంగా రతి కాలే. అలాగే ఎవరు ఈ విషయంలో ముక్కొంటి మూడవ కంటితో భస్మమైన మన్మధుడిని భ్రాంతి కలిగిస్తాడు. అమరుడైన మన్మధుడు అంటే న్యాయంగా అమృతం తాగుతాగాడికి సాగు లేదు కానీ ముక్కంటి యొక్క మూడవ కంటకి బొగ్గైపోయాడు, మసైపోయాడు కనుక మృతుడు బతకలేడు. కనుక నీ ఎడ ఎవ్వరికి మన్మధుడనే సంశయం ఏర్పడు. దమయంతి యొక్క శరీర కాంతి అని ఆమె పుత్రిక రతిని కలిగినందువల్ల ఆ రతీదేవి దమయంతి దౌహిత్రురాలవుతుంది కానీ దమయంతి మన్మధుడనటువంటి అమరుడైనందువల్ల వాడి చేత ఏర్పడిన దీర్ఘ జీవిత కాలం ఉన్న అతడు ముక్కంటి మూడవ కంటి చేత దగ్ధుడై మృతుడైనందువల్ల నిన్ను ఆ మన్మధుడని ఎవ్వడు బాధ్యపడు. కనుక దమయంతి నువ్వు రతి మన్మధుల కంటే సౌందర్య దేవతలు అని పొగట్టవన్న. యదాం ధరామివ సరిచ్ఛ విహారి హరాముల్లాసిత స్వమిద మానన చంద్రభాస బిభ్రద్విభాసి మయసామివ రాశిరంతర్వే అంత ద్వేది శ్రియం జనమనః ప్రియమధ్య దేశం. హే రాజన్, రాజా నువ్వు సరిచ్ఛ విహారి, సరిత్ అంటే నది వంటి చవి తెల్లని కాంతి చేత హారి మనోహరమైన హారా ముక్తాహారం కలిగి ఇంకొక రంగా సరిత్ నదుల చేత చవి కాంతి చేత హారి మనోహరం కల హారాం ముత్యాల సరాలు కలిగిన అంతర్వేది అంటే వేది యొక్క మధ్య భాగంలో మిక్కిలి కృషించిన శ్రియం శోభ కలిగిన లేదా అంతః శరీరం మధ్యంలో వేది ఒక పురుషుడి యొక్క శ్రియం శోభ వంటి శోభ కలిగిన కుమార సంభవాన్ని మధ్యేన సావేది విలగ్న మధ్య అని ప్రయోగించాడు కాదు. పక్షాంతరంలో అంతర్వేది గంగా యమున సంగమ స్థానంతో శ్రియం శోభ కలిగి తదా అలాగే జనమనః ప్రియమధ్య దేశం జనుల యొక్క మనః మనస్సు
ప్రియా ఇష్టమైన మధ్య దేశం నిజంబ ప్రదేశాన్ని నితంబ ప్రదేశం కలిగిన. ఇంకొక రకంగా జనమనహ ప్రియ మధ్య దేశం జనాజనుల యొక్క మనహ మనస్సులకు ప్రియా హర్షాన్ని కొల్పే మధ్య దేశం వింధ్య హిమాచల మధ్య ప్రదేశం కలిగిన. వింధ్య హిమాచలానికి మధ్య ఉన్న ఉత్తర దేశం కలకల క్షేత్రాన్ని తూర్పుగా ఉన్నది. ప్రయాగకు పడమటిగా ఉండే ప్రదేశాన్ని మధ్యప్రదేశం అంటే. ఏదాం ఈ దమయంతిని ధరామివ భూమిలాగా బిభ్రత్తు ఒడిలో ఉంచుకొని యస్యాం ఏ దమయంతి యొక్క ధారాయాశ్చ భూమి యొక్క ముఖచంద్రుడి యొక్క భాషా కాంతి చేత ఉల్లాసిత హర్షం చేత పొందబడిన వృద్ధి పొందబడిన పయసాం బుధకంకర రాశి అయిన సముద్రుడిలా విభాసి ప్రకాశించున్నావు అని. రాజా, నువ్వు నది వంటి తెల్లటి కాంతిచే మనోహరమైన హారం కలది, లేదా నదులని మనోజ్ఞాలైన ముత్యాల సరారు కల్లి, వేది మధ్యలో మిక్కిలి కురిసించిన శోభ కలది, శరీర మధ్యంలో వేది అనే పురుగు యొక్క సౌందర్యాన్ని వంటి సౌందర్యం కలిది, లేదా అంతర్వేది అనే పేరు గల గంగా యమున సంగమ స్థానంతో శోభ కలది, జనుల మనస్సులకు హర్షం చేకూర్చే వింశ హిమాచల మధ్య భూమి కలది అయిన దమయంతిని భూమిలాగా ఒడిలో ఉంచుకున్నావు. దమయంతి యొక్క చంద్రుడి వంటి ముఖానికి సంబంధించిన కాంతి, భూమికి సంబంధించిన చంద్రుడైనే రాజు ముఖం యొక్క కాంతితో సంతోషాన్ని పొందింపబడిన వాడవి సముద్రులాగా శోభిస్తున్నావయ్యా. చంద్రుడి కాంతి చేత సముద్రం పొంగటం ప్రసిద్ధం. అలాగే దమయంతి యొక్క వరమైనటువంటి భూపరమైన అర్థంలో తగి రీతిగా అన్వయించబడి. దత్తే జయం జనిత పత్ర నివేశనేయం సాక్షీకృతేందు వదనాసుదనాయ తన్వి మధ్యస్థ దుర్బల తమత్వ ఫలం కిమేత్ భుక్తి కిమేతత్ భుక్తిర్యదత్ర తవ భద్రీతమచ్చకేతో. ఏ మహారాజా, జనిత పవిత్ర పత్ర నివేశ జనిత వ్రాయబడి పత్ర కస్తూరిక మొదలైన పత్రాల చేత కల్పించిన మకరికా పత్రాల జయసూచకాలైన పత్రాల నివేశన రచన కలది. తదా అలాగే సాక్షి కృత కళ్ళతో కూడినటువంటి సా అక్షి, సా అంటే కూడిన, అక్షి అంటే కళ్ళతో కూడిందగా చెయ్యబడి. ఇందు చంద్రుడని వదన ముఖం కలది, చంద్రుడి నేత్రాలు కలదిగా చేయనితో ముఖానికి నేత్రానికి తగదు కదా. ఇంకో రకంగా పాక్షీకృత సాక్షాత్తుగా ద్రష్టలుగా అంటే చూసేవాళ్ళుగా చేయబడి. ఇందువదన చంద్రముఖల వంటి చెలికెత్తె కలది, లేక మన్మధుడి జయంతి ధన్మధుని విజయంలో దమయంతికి చెలికెత్తెలే సాక్షులై ఉన్నారు. దమయంతిలో నరుడు కామంచేత వసుడై ఉన్నాడు అని. లేదా పాక్షీకృత స్పష్టంగా ద్రష్టగా చేయబడి ఇందువదన చంద్రుడి వలె సుందరమైన తన ముఖాన్ని కలిగింది. ముఖచంద్రుడే నగు ఇయం ఈ ఎదుట ఉన్న ఈ తన్వి సూక్ష్మమైన విచార ప్రణాళిక మదనాయ మన్మధుడికై జయం విజయం దత్తే ఇస్తోంది. మన్మధుడి చేత నిన్ను జయింపబడిన వాడి కావిస్తోంది అంటే రెడీగా ఉంది అని అర్థం. దమయంతి నిన్ను జయించినట్లుగా మన్మధుణ్ణి చేస్తోంది. ఎలా అంటే ఆమె చెలికత్తులు కస్తూరి మొదలైన వాటితో వ్రాసిన మకరకాది పత్రాలని జయసూచకాలైన పత్రాలు కాగితాలు కలుగు. అందు చంద్రముఖాలైన చెలికత్తలు సాక్షులు.
మన్మథ విజయం విషయంలో చెలికత్తెలే సాక్షులు. కలక దమయంతి యందు నరుడు కామపారవశ్యాన్ని పొందిన విషయాన్ని ఆ చెలికత్తెలే చూశా. అలాగే ఆ దమయంతి యొక్క ముఖచంద్రుడు కూడా ఈ విషయానికి సాక్షి వహిస్తున్నాడు. ఈ కృశాంగి అయిన దమయంతి ఈ సూక్ష్మమైన విచారణ ప్రణాళి అయినటువంటి మన్మధుడికి నిన్ను ఉద్దేశించి జయమిస్తోందయ్యా. కానీ నువ్వు ఆ మన్మధి సౌందర్యం చేత తిరస్కరింపబడవ. అంతకంటే ఎక్కువ సౌందర్యవంతో ఆ దమయంతి యందు స్వరత సంభోగాన్ని కావించటానికి మంచి సమయం వచ్చింది, కానివ్వండి అన్నది. చేతో భవస్య భవతి కుచపత్రరాజ ధానీయకేతు సుకరానను రాజధాని అశ్యాం మహోదయ మహస్మృతి మీనకేతో కేతోరణం తరుణి న భ్రువతే భ్రువౌతే. ఓ దమయంతి, కుచస్థనాలలో పత్ర తిలకాన్ని వ్రాయటం చేత రాజధానియ రాజుకు నివాసమైన నగరానికి సంబంధించి కేతు ధ్వజమైన మకరం కలిగ భవతి నువ్వు. చేతో భవస్య మన్మధుడికి రాజధాని రాజుకు ప్రధాన నగరిని తరుణి చెయ్యగలవు. దమయంతి, నీ చనుదోయి పైన మరకరికాది పత్ర రచన రాజధాని నగరంలో ఉంచబడిన ధ్వజస్థానంలాగా మకరముగా కలిగిన నువ్వు మన్మథ రాజధాని అయిన నగరిలాగా కనపడుతుంది. ఓ అమ్మాయి, మన్మధుడికి రాజ్యప్రాప్తి అనే ఔన్నత్యానికి సంబంధించిన ఉత్సవాన్ని తాకే అంటే ఆ ఉత్సవానికి సంబంధించిన రాజధానివైన నీ యొక్క కనుబొమ్మలను నగరపు వెలుపలి ద్వారంలో ఉంచే అర్ధచంద్రాకారపు వంపుగల కుయ్యగా ఎవరు చెప్పరు? అందరూ చెప్తారు. అంటే గ్రీన్ సిగ్నల్ అంటే జెండా ఊపడం అలా అన్నారు. మిగతా విషయాలు రేపు. స్వస్తి.